రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ నిజమైన స్నేహితుడు. వీరయ్యకు చిన్నప్పటి నుంచి తనను గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవటం అలవాటు. అది మంచి అలవాటు కాదని తండ్రి వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అయినా వీరయ్యలో ఎలాంటి మార్పు రాలేదు. వీరయ్య శాకాహారి అయితే వాడు తాను అహింసావాదినని గొప్పలు చెప్పేవాడు. మాంసాహారులందరినీ వెటకారం చేసేవాడు. వాళ్ళంతా జంతుహింస చేసే దుర్మార్గులని అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున వీరయ్య ఇంట్లోకి తాజుపాము వచ్చింది. వీరయ్య తండ్రి దాన్ని చంపేశాడు. ఇందులో వీరయ్య తండ్రికి సాయపడ్డాడు. తాచుపామును చంపడం హింస కాదా అని వీరయ్య స్నేహితుడు ఒకడు అడిగాడు. కానే కాదు, అది కప్పల్ని ఎలుకల్ని హింసిస్తుంది. ఒక్క తాచుపాము చేస్తే ఎన్నో ఇతర జీవాలు రక్షించబడతాయి. అందుకే నేను దాన్ని చంపించేశాను. తప్పితే నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం కాదు అన్నాడు వీరయ్య. నేను అందుకే మేకల్ని చంపి తింటున్నాను. వాటిని అలా స్వేచ్ఛగా వదిలిపెడితే పొలాల్లో పడి పంట గడ్డి మేసి నీలాంటి వాడికి తిండి లేకుండా చేస్తాయి అన్నాడు వీరయ్య స్నేహితుడు. వీరయ్య ఈ మాటలు వినినట్లు ఊరుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా గొప్పలు చెప్పుకోవడం మానలేదు. వీరయ్యకు 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కూడా వీరయ్యకు లేనిపోని గొప్పలు చెప్పవద్దని ఎన్నో మార్లు చెప్పి చూశారు. కానీ వీరయ్య తాను నిజం తప్ప మరేం మాట్లాడనని వాళ్లకు జవాబిచ్చాడు. ఈ ముగ్గురు ఒక రోజున ఊరి మధ్య ఉన్న రావి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి 4వ వాడొకడు వచ్చి, చూడ్డానికి మీరు మంచి మిత్రుల్లా కనబడుతున్నారు. నాకు మీతో స్నేహం చేయాలని ఉన్నది అన్నాడు. ఆ వచ్చిన వాడిది పొరుగురు. ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు. ఈ రాత్రికి ఎవరింట్లోనైనా పడుకుని మర్నాడు వెళ్ళిపోతాడు. వీరయ్య స్నేహితుడు ఒకడు నిట్టూర్చి, ఏం మంచి మిత్రులం, ఎంతో కాలంగా మిత్రులమై ఉండి కూడా ఒకరి లోపాలను ఒకరు సరిదిద్దుకోలేకపోతున్నాం. నిజమైన స్నేహితుడు మిత్రుణ్ణి సంస్కరించగలగాలి అన్నాడు. అయితే నేను నిజమైన స్నేహితుణ్ణి అన్నాడు 4వవాడు. అలాగా, మా ముగ్గురిలో ఎవరి స్నేహం అంటే నీకు ఎక్కువ ఇష్టం అని అడిగాడు వీరయ్య. ముఖం చూసి మనుషుల్ని అంచనా కట్టడం చాలా కష్టం. మీ ముగ్గురిలో ఎవరు నాకు ఈ రాత్రి ఆశ్రయం ఇస్తారో వాళ్ళ స్నేహం అంటే నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అన్నాడు 4వవాడు నవ్వుతూ. వెంటనే ముగ్గురు మిత్రులు నేనంటే నేనని పోటీ పడ్డారు. అప్పుడు 4వవాడు వాళ్లతో, మీరలా పోటీ పడకండి. నేను అడిగిన ప్రశ్నకు ఎవరు నాకు నచ్చే సమాధానం చెబితే వాళ్ళింట్లో ఈ రాత్రికి పడుకుంటాను. ఇటొచ్చి మీరు అబద్ధం మాత్రం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అన్నాడు. ఇందుకు మిత్రులు ముగ్గురు అంగీకరించారు. డబ్బు గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు 4వవాడు. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే నడుస్తున్నది. నాకు డబ్బంటే ప్రాణం. లక్షలకు లక్షలు ఆర్జించాలని ఉంటుంది. కానీ నేను పేదవాణ్ణి అన్నాడు వీరయ్య స్నేహితుల్లో ఒకడు. నేను కూడా పేదవాణ్ణి. అయితే నాకు డబ్బు సంపాదించే మార్గాలు తెలుసు. ఎంత డబ్బు సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు. అందుకే నేను అవసరానికి మించి డబ్బు సంపాదించను అన్నాడు వీరయ్య 2వ స్నేహితుడు. వీరయ్య ముఖం చిట్లించి గర్వంగా ఇలా అన్నాడు, నేను అనుకునేది నేను కాదు, నాది అనుకునేది నాది కాదు. అదృష్టం కలిసి వచ్చిన డబ్బు చేరితే మనిషికి అహంకారం కొద్దీ అది తనే సంపాదించాననుకుంటాడు. నాకు చాలా డబ్బుంది. అయితే డబ్బు మీద నాకు మమకారం లేదు. అది నాది అన్న భావం కూడా లేదు. 4వవాడు వీరయ్యనెంతగానో మెచ్చుకుని, అందరిలోకి నీ అభిప్రాయాలే ఎంతో ఉన్నతంగా ఉన్నవి. నేను నీ స్నేహాన్నే కోరుకుంటాను అన్నాడు. ఆ మాటలకు వీరయ్య పరవశుడైపోయి, మా అభిప్రాయాలు చెప్పాం. అసలింతకు డబ్బు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అది నీకు నేను రేపు చెబుతాను అన్నాడు 4వవాడు.
వీరయ్య వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి ఇల్లంతా చూపించి సకల మర్యాదలు చేశాడు. రాత్రికి మంచి భోజనం పెట్టి సుఖనిద్రకు చక్కని పడక ఏర్పాటు చేశాడు. వీరయ్య 4గోవాడు ఒక గదిలోనే పడుకున్నారు. తెల్లవారి లేచి చూస్తే వీరయ్యకు గదిలో 4గోవాడు కనిపించలేదు. తనకంటే ముందు లేచి పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తున్నాడేమో అని వీరయ్య అక్కడికి వెళ్ళి చూశాడు. తర్వాత ఇంట్లో అందరినీ అడిగాడు. ఎవరూ వాడిని చూడలేదన్నారు. అంటే 4గోవాడు ఎప్పుడో ఒక అర్ధరాత్రి వేళ లేచి తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడన్నమాట. ఈ అనుమానం రాగానే వీరయ్య గుండె గుబగుబలాడింది. వాడు దొంగేమో అన్న శంక కూడా కలిగింది. వెంటనే వీరయ్య తన గదిలోకి పోయి పెట్టె తెరిచి చూశాడు. అందులో ఉండవలసిన 1000 వరహాలు, బంగారు మురుగులు, గొలుసు కనిపించలేదు. కానీ పెట్టెలో చీటీ ఒకటి ఉన్నది. మిత్రమా, నాకు డబ్బంటే ప్రాణం కాదు, కానీ డబ్బెంతో అవసరం. డబ్బు సంపాదించే మార్గాలు కూడా నాకెన్నో తెలుసు. అయినా నాకెవరినీ నొప్పించడం ఇష్టం ఉండదు. అందువల్లనే సాధారణంగా దొంగతనాలు చెయ్యను. డబ్బంటే మమకారం లేని నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం. 4గోవాడే ఆ చీటీ రాసి అక్కడ పెట్టాడని వీరయ్య గ్రహించాడు. డబ్బు పోయిన సంగతి వాడు ఇంట్లో చెప్పలేదు. ఆ చీటీ తన మిత్రులకు చూపించి జరిగింది చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. నీకు నాది అన్న మమకారం లేదు కదా, పోయిన డబ్బు గురించి బాధపడకు అన్నారు వీరయ్య మిత్రులు. ఎందుకు నన్నింకా ఉడికిస్తున్నారు? జన్మలో ఇలాంటి గొప్పలు చెప్పను అన్నాడు వీరయ్య. ఆ మాట మీదే నువ్వు నిలబడగలిగితే ఆ 4గోవాడు నిజంగానే నీకు మంచి మిత్రుడు. నీలోని లోపాలను పాలనం చేసేశాడు అన్నాడు వీరయ్య మిత్రులు. మిత్రుల మాటలకు సంతోషించాలో దుఃఖపడాలో వీరయ్యకు అర్థం కాలేదు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?